నమస్తే పీపుల్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనం ఇవాళ ఉన్నాము బుక్ ఫేర్, 30th బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్ కంప్లీట్ గా ఒక జాతరను తలపిస్తుంది. ఈసారి ఈ బుక్ ఫేర్ కి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టారు. సో ఈ బుక్ ఫేర్ అయితే ఈసారి నిజంగా ఎలా ఉందంటే, గత 38 సంవత్సరాలుగా ఇక్కడ ఈ బుక్ ఫేర్ నిర్వహిస్తున్నా కూడా ఇన్ని లక్షల మంది మాత్రం ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి. సో ఇసుకేస్తే రాలనంత మంది జనాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు. సో దాదాపు 10 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ 19th నుంచి 29th వరకు దాదాపు 368 బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించినవి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి, ప్రైవేట్ పబ్లికేషన్స్, నావెల్స్, వాట్ నాట్, అసలు పుస్తక ప్రపంచమే ఉంది. సో ఇక్కడికి బుక్స్ చదవడానికి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ డీటాక్స్, కంప్లీట్ గా కంప్యూటర్ లో, సెల్ ఫోన్ లో కళ్ళు పెట్టి కళ్ళకి అంత స్ట్రెయిన్ ఇచ్చి, సో బ్రెయిన్ కి కూడా ఏం పని లేకుండా వేరే ప్రపంచంలో బతికేసే వాళ్ళంతా కూడా ఈ క్షణంలో లివ్ చేయడానికి, బతకడానికి ఈ పుస్తకాలను ఎంచుకుంటున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఈ బుక్ ఫేర్ కి. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి, బుక్ ఫేర్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఈసారి బుక్ ఫేర్ లో అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే, చాలా మంది తెలుగు సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు వస్తున్నారు. సో మనకి ఎంతో తెలిసిన విశాలాంధ్ర పబ్లికేషన్స్ ఇలాంటివి కాకుండా అచ్చంగా తెలుగు ప్రచురణలు అని చెప్పి ఇక్కడ కూడా చాలా మంది జనాలు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే కంప్లీట్ గా తెలుగు బుక్స్ కి, తెలుగు సాహిత్యానికి ప్రాణం పోస్తూ ఇలాంటి పబ్లికేషన్స్ వారు కంప్లీట్ గా తెలుగు పుస్తకాలను మాత్రమే ముద్రిస్తూ వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుగు సాహిత్యానికి ఒక సేవలా చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే కంప్లీట్ గా మీరు తెలుగు బుక్స్ పబ్లిష్ చేస్తారు? ఇన్ఫాక్ట్ నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్నాళ్ళు పనిచేశాను. కానీ నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఒక పుస్తకం చేతిలో ఉంటే అదో బంగారమో నీదో చేతిలో పట్టుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఆ పుస్తకం పట్ల ఒక భద్రతని ఇస్తుంది నాకు పుస్తకం. అదే సమయంలో నాకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నాకు ఇష్టం కూడా అంత ఉందన్నమాట. అందుకని నాకు పబ్లికేషన్సే కావాలనుకుని నేను 2019 లో అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఈ ప్రచురణల్లోకి వచ్చానమ్మా. అప్పటి నుంచి ఈ ప్రచురణలు కొనసాగుతున్నాయి. 152 ప్రచురణలు ఇంతవరకు. సో అచ్చంగా తెలుగు పుస్తకాలే పబ్లిష్ చేస్తూ అచ్చంగా తెలుగు పుస్తకాలను సేల్ చేస్తూ ఉన్నారు. సో అది నిజంగా తెలుగుకి మీరు ఇచ్చే ఒక పెద్ద బిగ్గెస్ట్ రెస్పెక్ట్ అన్నమాట. భగవద్ అనుగ్రహం అండి. నిజంగా మీరు కూడా కొన్ని పుస్తకాలు రాశారని విన్నాను. ఏమేమి రీసెంట్ బుక్స్ ఏమేమి వచ్చాయి? రీసెంట్ గా వచ్చింది ఇదండి, హాయ్ మాది నర్సాపురం అండి అని. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మా తాతగారి ఊరు. మా తాతగారిని కిరసనాయిల్ పంతులు గారు అనేవారు. అప్పట్లో యుద్ధ సమయంలో ఆయన దీపాల కొద్దీ కిరసనాయిల్ తీసుకొచ్చి అందరికి సప్లై చేసేవారు. ఆయనకి పెట్రోల్ బంక్ కూడా ఉండేది. కాబట్టి అప్పటి రోజుల్లో అదొకటి చాలా వినోదంగా అనిపించింది. అండ్ ఈ నర్సాపురం గోదావరి స్లాంగ్ అంటే అందరికి చాలా ఇష్టం. ఇప్పుడు మనకి ట్రెండింగ్ రీల్స్ అవి కూడా గోదావరివే వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఆ ప్రయత్నం చేశాను. నర్సాపురం చాలా చరిత్ర ఉన్న ఊరు అన్నమాట. ఆ ఊరి చరిత్రతో పాటు ఆ ఊరి వెటకారాలు ఒకటే కాదు, అందులో దాగి ఉన్న చరిత్రను కూడా చూపించారు. విశేషాలని, ప్రముఖుల్ని, ఇప్పుడు మనకి ఆదిపట్ల నారాయణ దాస్ గారు ఎలాగైతే మనకి హరికథల్లో ఫేమస్, దీక్షితుల దాస్ గారు అని ఇంకొకరు ఉన్నారు. వారి గురించి ఏ వికీపీడియాలో లేదు, ఎక్కడా సమాచారం లేదు. వారి గురించి పరిశోధించి కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సూపర్ అండి. అండ్ అలాగే ఇక్కడ ఈ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరండి ఈవిడ? తను చిత్రలేఖ అని నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తను చాలా మంచి పుస్తకాలు రాసింది. ఈ మధ్యనే సోలో అని ఒక బుక్ తీసుకొచ్చింది. అంటే స్త్రీలు కూడా ట్రావెల్ చేయాలి, ఒక రొటీన్ నుంచి వాళ్ళకు కూడా బ్రేక్ కావాలి, వాళ్ళు ఇలాగా ఒంటరిగా వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది, వాళ్ళ ఎనర్జీస్ ని ఇంకా బాగా అన్ని ఫీల్డ్స్ పెట్టగలుగుతారు అన్న మంచి సందేశంతో సోలో అని బుక్ తీసుకొచ్చింది. అంతకుముందు చెప్పవే చిత్రాంగి 2 వర్షన్స్, అలాగే లవ్ యూ బావా అని ఒక పుస్తకం తీసుకొచ్చిందండి. ఈ లవ్ యూ బావా మాకు బాగా బెస్ట్ సెల్లర్ అనమాట అమెజాన్ లో. చక్కగా ఒక మంచి లవ్ స్టోరీ, చాలా మంది కనెక్ట్ అయ్యారు దీన్ని కూడా. నేను కూడా విన్నాను దీని గురించి. ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా ఫ్రెండ్షిప్ అండ్ లవ్ అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు నిజంగా తెలుగుకి
తెలుగుని బ్రతికించడానికి ఎంతో కొంత చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇంకా తెలుగు దశ దిశలుగా వ్యాపిస్తూ ఉంది. తెలుగు భాషకు చంద్రుడు అనుకుంటే చంద్రుడికి నూలు పోగు, అలాంటి నూలు పోగులు ఎన్ని వేస్తే మా చంద్రుడికి జలతారు వెన్నెల అభిషేకం చేసినట్టు అనుకుంటున్నారు. రచయితలతో మాట్లాడటం మామూలు విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనతో పాటు ఇంకో రైటర్ ఉన్నారు, నాగలక్ష్మి గారు. సో ఆవిడ్ని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫెంటాస్టిక్. ఎన్ని పుస్తకాలు రాశారు ఇప్పటి వరకు? అన్ని తెలుగు పుస్తకాలేనా? అన్ని తెలుగు పుస్తకాలే. ఒక పుస్తకం అంటే ఒక హిందీలోకి ఒకటి వచ్చింది అనువాదం, ఆర్ శాంతసుందరి చేశారు. అంటే నా కథల్లో ఆవిడికి నచ్చిన కథలు చేస్తే అది హిందీలోకి వచ్చింది, బోలతి తస్వీర్ అని. అది తప్ప మిగిలిన నేను రాసినవన్నీ తెలుగువే. 8 పుస్తకాలు నా బుక్స్ ఇవన్నమాట. సో ఇవన్నీ మీవేనా? ఇది నా మొట్టమొదటి పుస్తకం, వాన చినుకులు అని చెప్పి. అంటే ఈ పుస్తకంలో అన్ని పాటలు. లోపల నేను రైటర్ ని కూడా, అందుకే నేను ఆర్టిస్ట్ ని కూడా, అందువల్ల నేనే బొమ్మలు వేసుకుంటాను. ఈ బొమ్మలు నేనే వేసుకుంటాను. లోపల కూడా బొమ్మలు ఉన్నాయి. కళాకారుల ఇలాగా ప్రతిదానికి ప్రకృతి గీతాలు, బాలల గీతాలు, తర్వాత భావగీతాలు, పిల్లల పాటలు, అలా అన్ని విడిగా ఉన్నాయి. ఫెంటాస్టిక్. దీనికి తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారం నా మొట్టమొదటి పుస్తకానికే వచ్చి వాళ్ళు నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. దీనికి నారాయణ రెడ్డి గారు చేతుల మీదుగా, అప్పటి హోంమంత్రి గారి చేతుల మీదుగా నేను అవార్డు దాంతో మొదలు పెట్టి, దాని తర్వాత సంవత్సరం ఆలంబన అని చెప్పి ఒక అన్ని సోషల్ నావెల్, అది అన్ని కథలే అండి. ఓకే ఓకే. అది దీని తర్వాత ఆసరా అని చెప్పి, దీంట్లో ఆసరా అనే కథ మొదటి కథ. అది మన తెలుగులో వచ్చిన ఇంటర్నెట్ దుష్ప్రభావాలు ఏముండొచ్చు, ఉపయోగం సరే, కానీ అప్పట్లో ఇంకా అసలు ఒక లాక్ కూడా ఉండేది కాదు. పిల్లలు ఎవరు పడితే వాళ్ళు ఏ సమాచారం కావాలన్నా సరైన రీతిలో కాకుండా ఎలా పడితే అలా వాళ్ళకి అందేలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంకా కొత్తవన్నీ వచ్చాయి, ఫిల్టర్స్. ఈ పుస్తకంలో మొట్టమొదటి కథ అది తీసుకుని దీంట్లో కూడా ఒక చాలా కథలు ఉన్నాయి. ఆ తర్వాత వేకో పాట, ఇది కూడా కథా సంపుట. దీనిలోనే ఒక కథ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నచ్చిందని చెప్పి, తను ఆయన పుస్తకంలో పిల్లల పెంపకం ఒక కళ అని, అంటే పిల్లల పెంపకంకి సంబంధించిన కథ. అది ఒక కాలేజ్ స్టూడెంట్ ఎట్లా ఉంటాడు అనేది, అది నచ్చిందని తీసుకున్నారు. తర్వాత ఈ 2 పుస్తకాలు ఒకేసారి రిలీజ్ చేశాను కిందటి సంవత్సరం. ఒకటి కవితలు, శిశిర సుమాలు, కలవరాలు, కలరవాలు. అంటే మన మనసులో యాంగ్జైటీస్ ఉంటాయి కదండి, కలవర పడతాం మనసులో. ఇప్పటి పరిస్థితి చూస్తే పోయిటరీ ఒక కలవరం నుంచి పుడుతుంది, లేదా హ్యాపీనెస్, ఎమోషన్ నుంచి. కలరవం అంటే మళ్ళీ ఏంటి, పక్షులు, మంచి ఒక మధురమైన ధ్వనిని కలరవం అంటాం. 2 ఉంటాయి కవిత్వంలో. ఒకవైపు మనకి దుఃఖం కలిగినప్పుడు, కోపం, కష్టం ఏమైనా కలిగినవన్నీ కలవరాలే, అవి ఉన్నాయి. ఇటు సంతోషాన్ని ఇచ్చే కలరవాలు ఉన్నాయి అని చెప్పి, అలాంటి దీంట్లో ఉండే పోయిటరీ అంతా చాలా వింతగా, కవితలన్నీ అలాంటివి అన్నమాట. ఇప్పుడు ఉడికే చూడండి, పసివాడి మురళి, పిల్లవాడు ఏదో వాయించుకుంటాడు, వాడు పశువుల కాపరి, నేర్చుకున్నవాడు కాదు, వెదురు పుచ్చుకుని వాయించుకుంటూ పోతుంటాడు. అవును, అది మనకి ఎలా వినిపిస్తుంది, ఒక తల్లికి వినిపిస్తుంది. పసివాడు వాడి పాటలో మనం జోల వీలైతే పడుకుంటున్నాము, వాడే మనకి తల్లి అవుతున్నాడు. అంత వాడు తిన్నాడో తినలేదో అని బాధపడి, అలాంటి కవిత్వం అంతా దీంట్లో ఉందన్నమాట. చాలా ఉన్నాయి. తిరస్కృత అని, అంటే దయచేసి నన్ను పిలవకు, ఇక వెనక్కి రాలేను, ఎందుకంటే నేను హృదయం ఉన్నదాన్ని హర్ట్ అయ్యాను, ఇప్పుడు ముందుకెళ్ళిపో. సాగిపోయిన నదిని, వసంత వేళ మొగ్గలు దాల్చిన భూపదని, ఇప్పుడు పిలవకు నన్ను, అప్పుడు నీ వెనకాల తిరిగినప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు పిలవు. అట్లాంటి కవితలు అన్నమాట. చాలా డెప్త్. రెండవది ఇంకోటి శిశిర సుమాలు అని చెప్పి, ఇది ఏంటి అని అడిగారు కొంతమంది. శిశిర సుమాలు ఎందుకు? ఎందుకంటే మనకి వసంతంలో పువ్వులు బాగానే వస్తాయి, ఎట్లాగైనా వస్తాయి, బెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది వాటికి. శిశిరంలో తక్కువ. అంటే అననుకూల వాతావరణంలో కూడా
వికసించి పువ్వుల్లాగా ఉండగలిగే మనుషుల మీద రాసిన అలాంటి మనస్తత్వాల మీద రాసిన కథలు అన్నమాట. ఫెంటాస్టిక్. సో ఇది స్ట్రాంగ్ పర్సనాలిటీస్ పైన ఇంకా ఫెంటాస్టిక్. ఒక నృత్యనాటికి కూడా రాశాను, ఊర్వశి అని చెప్పి. మీ డాన్సర్ కూడానా? లేదు లేదు, ఎవరు అడిగితే రాశాను. ఓకే, ఊర్వశి నృత్యనాటిక. ఫెంటాస్టిక్. మీరు ఎక్కడికి వచ్చారు? బుక్స్ ఎగ్జిబిషన్. బుక్స్ హాయ్ చెప్పండి. హాయ్. బుక్స్ ఎగ్జిబిషన్ లో ఏం కొనుక్కున్నారు? కలర్స్, ఒక బుక్స్, స్టోరీ బుక్స్, నాలెడ్జ్ బుక్స్, ఇంకా కలరింగ్ బుక్స్. ఓ సూపర్. ఏమేం బుక్స్ కొనుక్కున్నారు మీరు? అమ్మ స్తోత్రాలు కొనుక్కుంది, ఇంకా చెల్లికి క్లాసిక్ స్టోరీస్ కావాలంటే కొనుక్కుంది. నాకు అంటే మైథాలజీ గురించి ఇష్టం కాబట్టి రామాయణం, మహాభారతం, శ్లోకాస్, చెల్లెకి ప్యాడ్. ఓ రామాయణ తీసుకున్నావు నువ్వు? బ్యూటిఫుల్. ఏమేం బుక్స్ చదివావు తల్లి? ఇలా నాలెడ్జ్ బుక్స్, దేవుడి గురించి బుక్స్, హిస్టరీ. అన్ని బుక్స్ చదివేసావా అప్పుడే? రామాయణ చదివేసావా? ఇంకా చదవాలా? నీకు మైథాలజీ ఇష్టమా? మైథాలజీ. కానీ అందరూ సెల్ ఫోన్స్, జంక్ ఫుడ్ తింటున్నప్పుడు హెల్త్ కి ఏమైతుందో భయపడకపోతే బుక్స్ చదవడం భయపడేది ఏముంది? పట్టుమని వచ్చాడు ఒకటి. సో మైథాలజీ ఇష్టం కదా. నిన్న క్వశ్చన్ అడిగినా, కర్ణుడు శ్రీకృష్ణుడికి ఏమవుతాడు? మావేనా బావను. ఓ కరెక్ట్. సమ్వాట్ పర్వాలేదురా. అర్జునుడు సేమ్, వాళ్ళు అన్నదమ్ములే కదా. ఎవరు? పాండవులు, కౌరవులు. అవును. అంటే కర్ణుడు పాండవుడా కౌరవుడా? అంటే మంచి వాడే, కానీ కౌరవ సైడ్ కి వాల్సి వచ్చింది. ఓ కుంతి ఎవరు? కుంతి కర్ణుడి వాళ్ళ మదర్. సో బుక్ రీడింగ్ చేపియాలి పిల్లలతో, వాళ్ళని బుక్ రీడింగ్ పైన ఎంకరేజ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్లీ నవడేస్ బుక్స్ అంటే దూరంగా వెళ్ళిపోతున్నారు పిల్లలు. మాక్సిమం ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయినారు. సో ఆ ఫోన్స్ వాటి నుంచి దూరంగా పెట్టాలంటే బుక్స్ కొంచెం ఎక్కువ అలవాటు చేయాలి పిల్లలకి. వాళ్ళకి తెలియని స్టోరీస్ ఎన్నో ఉంటాయి, అవన్నీ అలవాటు చేయాలని చెప్పి నాకు చాలా ఇష్టం బుక్ రీడింగ్ ముందు నుంచి. సో అదే పిల్లలకు కూడా అలవాటు చేయాలని చెప్పి ట్రై చేస్తాను. ఫెంటాస్టిక్ అండి. లీడర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? హరి అండి. హరి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మాదాపూర్ నుంచి. ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్నారు బుక్ ఫేర్ కి? 15 ఏళ్ళుగా వస్తున్నాయండి. ఫెంటాస్టిక్. ఆ 15 ఏళ్ల ముందు ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ గమనించారు? ఇన్కమింగ్ పబ్లిక్ అయితే పెరిగారు, చాలా పెరిగారు. ఓవరాల్గా ఇట్స్ హ్యాపీ. వై బికాస్ బుక్ రీడింగ్ పెరుగుతుంది అంటే దట్స్ గుడ్ సైన్. వై సమ్వన్ షుడ్ రీడ్ ఎ బుక్? టు ఇవాల్వ్ దెమ్సెల్వ్స్. సింపుల్ గా ఒక లైన్ లో బాగా చెప్పారండి. హైదరాబాద్ బుక్ ఫేర్ జనరల్ సెక్రటరీ వాసు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఈసారి అయితే 30th హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒక పండగ, ఒక జాతరని తలపిస్తుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా నిర్వహిస్తున్నారు? ఏంటి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఈ హైదరాబాద్ 38వ బుక్ ఫేర్ ఒక 3 నెలలుగా శ్రమించి ఈ రోజు ఇక్కడ ఈ మంచి ఏర్పాట్లతో మేము ముందున్నాము. ఇప్పటికి ఒక 250 మంది ఫీడ్బ్యాక్ రాశారు. చాలా బాగా నిర్వహించారు. ఈ గతంలో ఎన్నడూ లేదు ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ ఈ రకంగా. చాలా నీట్ గా, చాలా స్పేసియస్ గా, మంచి స్టాల్స్, మంచి పుస్తకాలతో చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఎదురుగా ఉన్న ఫుడ్ స్టాల్ కూడా చాలా టేస్టీగా, మంచి రీజనబుల్ రేట్లు పెట్టారని చెప్పి చెప్తున్నారు. మాకు చాలా హ్యాపీ, ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికి 11 లక్షల మంది వచ్చారనేది మా అంచనా. ఈ బుక్ ఫేర్ కి ఎప్పుడు లేనటువంటి స్పందన ఈసారి బాగా ఉంది. పిల్లలు, అలాగే ఎవరైతే యూత్ ఉన్నారో, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎక్కువ మందిగా ఇది ఉపయోగించుకుంటున్నారు, పుస్తకాలు కొంటున్నారు. ఈ 38వ బుక్ ఫేర్ లో 368 స్టాళ్లతో
ప్రారంభం అంటే చేశాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం మనం అదనంగా ఇచ్చాము. ఇది కాకుండా దీంట్లో ఒక హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టాము, అది ఫస్ట్ ఎయిడ్ సెంటర్. గవర్నమెంట్ స్టాల్స్ ఒక 20 ఉన్నాయి, 9 స్టాళ్ళు రైటర్స్ ఉన్నారు, 9 స్టాల్ ఏమో మీడియా వాళ్ళకి ఇచ్చాము. మీడియా వాళ్ళందరికీ అకామిడేట్ చేశాము, వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే గతంలో చూసుకుంటే ఒక 5 ఏళ్ల కిందట నేను వచ్చినప్పుడు అయితే ఇంత జనం ఇంత మందికి అనిపించలేదు అసలు. సో వాట్ మేడ్, ఏ అవేర్నెస్ వచ్చిందంటారు జనాల్లో ఇంత చేంజ్? అంటే అకస్మాత్తుగా గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంది బుక్స్ పైన మళ్ళీ ఆ ప్రేమ, ఆ బుక్ రీడర్స్ ఎక్కువైపోతున్నారు. ఖచ్చితంగా మేడం, యాక్చువల్ గా ఎవరికి అంతుబట్టని ఊహించని మలుపిది. కరెక్ట్. సోషల్ మీడియా అట్లాగే ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, గూగుల్ కానీ ఎన్ని వచ్చినప్పటికీ దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఉపయోగించుకుంటున్నారో దానికి రెట్టింపుగా పుస్తకాలు కొనేవాళ్ళు ఈ రోజు మన బుక్ ఫేర్ లో కనబడుతున్నారు. పర్టికులర్ గా పోయిన సంవత్సరం మేము చూసాము 3-3.5 లక్షల మంది యువత వచ్చింది. ఈసారి 50%, మేము 15 లక్షలు అంచనా వేస్తున్నాం, దాంట్లో 7-7.5 లక్షల మంది యూతే వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా ఇది సరదాకు రావట్లేదు, పుస్తకాలు కొంటున్నారు, కొన్ని తీసుకెళ్తున్నారు. నేను పర్సనల్ గా కనీసం ఒక 100 మందిని ఈ 7 రోజుల్లో అడిగి ఉన్నాను, మీరు వచ్చారు కదా పుస్తకాలు కొని చదువుతారా అని. మేము చదువుకోవడానికి వచ్చాము, మంచి పుస్తకాలు ఏ స్టాల్లో దొరుకుతాయని చెప్పేసి నన్ను ఇంకా రివర్స్ క్వశ్చన్స్ అడిగారు. అంటే ఒక మలుపు అనేది వచ్చిందేమో అనిపిస్తుంది. పుస్తకాలు చదివితేనే మూలం ఎక్కడ మనకు ఇప్పుడు ప్రతి ఏఐ నుంచి కంప్యూటర్లు, ప్రతి టెక్నాలజీ కూడా పుస్తకాల ద్వారా నేర్చుకుంది. ఈ పుస్తకాల జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు, అందుకనే పుస్తక నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎన్నడూ లేనంత మంది యువత వచ్చారని కూడా చెప్తున్నారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటండి? ఏర్పాట్లు చాలా ఘనంగా చేశాం మేడం. యాక్చువల్ గా మాకు ఇంత ముందు బుక్ ఫేర్ లో చిన్న కంప్లైంట్ ఉండేది, ఒకే ఒక కంప్లైంట్ మాకు ఉండేది. ఆ కంప్లైంట్ ఏంటంటే వాష్రూమ్స్, టాయిలెట్స్ ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతారు, ఎక్కువ లేవు అనేది. దాని మీదనే ప్రధాన దృష్టి ఈసారి ఫస్ట్ టాయిలెట్స్ పూర్తి అయిన తర్వాతనే మిగతా పనులు పూర్తి చేసాం. ఇరువైపులా మనకు ఇప్పుడు ఈ బుక్ ఫేర్ 2 వైపులా టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ టైం అనమాట మన ఈ 38 years గా 2 వైపులా మనం టాయిలెట్స్ పెట్టింది. ఎక్కువ మందికి ఎన్ని వేల మంది వచ్చినా సరే ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. లోపల 80 feet, 40 feet, 50 feet రోడ్లు వదిలేసాం, అందరూ బాగా తిరగడానికి. అట్లాగే గ్రీన్ మ్యాట్ కు సంబంధించి బాగా మనకు ఇది ఇంప్రెస్ గా ఉంది, ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ గా చెప్తున్నారు. ఇంత గ్రీన్ మ్యాట్ ఇంత దుమ్ము లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పుస్తక ప్రేమికులందరికీ మన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉంచాలి అనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు చేశాం. ఇవి కాకుండా లోపల కాఫీ, అంటే బయట లోపల తిరిగి కొద్ది ఇబ్బంది పడే పెద్దవాళ్ళకి కానీ, కొంతమంది వాటర్ కానీ, వాటర్ బ్రహ్మాండంగా వాటర్ ఏర్పాటు చేసాం. వాటర్ దాదాపు 40 పాయింట్లలో వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు రెడీగా వాటర్ ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో చైర్లు, కూర్చొని రిలాక్స్ కావడానికి చైర్లు ఏర్పాటు చేసాము. ఈ ఏర్పాట్లలో ఎక్కడ రాజీ పడకుండా చేసాము. బ్రహ్మాండంగా బుక్ ఫేర్ నడుస్తుంది. ఇంకా ఇప్పటి వరకు కూడా చూడని వాళ్ళు, రాని వాళ్ళు తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఫ్యాంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.